వెల్కమ్ టు ఎస్ఆర్ఎంటీ ట్యూటర్స్. ఫిబ్రవరి 27, 2026 నాటి కరెంట్ అఫైర్స్. బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఎంసీక్యూలు, వాటి సమాధానాలు మరియు వివరణలు. 1. 2026లో ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి లభించిన అత్యున్నత పార్లమెంటరీ గౌరవం ఏది? ఏ. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ ఆనర్. బి. ఆర్డర్ ఆఫ్ ది నైలు. సి. స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్. డి. కింగ్ అబ్దుల్ అజీజ్ శాష్. సమాధానం సి. స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్. ఇజ్రాయెల్ పార్లమెంటును నెసెట్ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ అత్యున్నత పార్లమెంటరీ గౌరవమైన స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్ను ఆయనకు అందజేశారు. 2. 2031 నాటికి చేనేత ఎగుమతుల్లో, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్స్లో ఎన్ని బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించారు? ఏ. 5 బిలియన్ డాలర్లు. బి. 10 బిలియన్ డాలర్లు. సి. 15 బిలియన్ డాలర్లు. డి. 20 బిలియన్ డాలర్లు. సమాధానం బి. 10 బిలియన్ డాలర్లు. న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 43వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా 2031 నాటికి 10 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని మంత్రి ప్రకటించారు. 3. తల్లిదండ్రుల అంత్యక్రియలు నిర్వహించే హక్కు, రైట్ టు పర్ఫార్మ్ లాస్ట్ రైట్స్, రాజ్యాంగంలోని ఏ అధికరణం కింద ప్రాథమిక హక్కు అని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది? ఏ. అధికరణ 14. బి. అధికరణ 19. సి. అధికరణ 21. డి. అధికరణ 25. సమాధానం సి. అధికరణ 21. గౌరవప్రదమైన జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అధికరణ 21 కింద తల్లిదండ్రుల అంత్యక్రియలు నిర్వహించే హక్కు కూడా ఒక ప్రాథమిక హక్కు అని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. 4. రోడ్డు ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్లో ఆస్పత్రికి చేర్చిన వారికి 25,000 నగదు బహుమతి ఇచ్చే పథకం ఏది? ఏ. ఫరిష్టే పథకం. బి. రాహ్వీర్ పథకం. సి. జీవన్ రక్షక్. డి. ఆపద్ బాంధవ. సమాధానం బి. రాహ్వీర్ పథకం. ఢిల్లీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రమాదం జరిగిన మొదటి గంటలో గోల్డెన్ అవర్లో బాధితులను ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి 25,000 ప్రోత్సాహకం అందిస్తారు. 5. 79వ బాఫ్టా 2026లో బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న భారతీయ సినిమా ఏది? ఏ. ఆర్ఆర్ఆర్. బి. బోంగ్. సి. కాంతారా. డి. ది ఎలిఫెంట్ విస్పరర్స్. సమాధానం బి. బోంగ్. బాఫ్టా అవార్డులలో ఈ కేటగిరీలో అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా మణిపులీ భాషా చిత్రం బోంగ్ నిలిచింది. దీనిని ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిద్వానీ నిర్మించారు. 6. ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల ఫాలోవర్లను దాటిన ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన రాజకీయ నాయకుడు ఎవరు? ఏ. జో బైడెన్. బి. డొనాల్డ్ ట్రంప్. సి. నరేంద్ర మోదీ. డి. వ్లాదిమిర్ పుటిన్. సమాధానం సి. నరేంద్ర మోదీ. ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల ఫాలోవర్ల మార్కును దాటి ప్రపంచంలోనే అత్యధికంగా అనుసరించబడే నాయకుడిగా రికార్డు సృష్టించారు. 7. దీర్ఘకాలిక హెచ్ఐవి నివారణా మందు లెనకాపావిర్ను ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది? ఏ. దక్షిణాఫ్రికా. బి. జింబాబ్వే. సి. కెన్యా. డి. నైజీరియా. సమాధానం బి. జింబాబ్వే. లెనకాపావిర్ అనే హెచ్ఐవి నివారణ ఇంజెక్షన్ను ఏడాదికి 2 సార్లు తీసుకోవడం ద్వారా 6 నెలల రక్షణ లభిస్తుంది. దీనిని జింబాబ్వే ఉచితంగా అందిస్తుంది. 8. ఐబీఎం ఏఐ గవర్నమెంట్ టెక్ ఇన్నోవేషన్ సెంటర్ ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో ప్రారంభించబడింది? ఏ. నోయిడా. బి. వారణాసి. సి. లక్నో. డి. కాన్పూర్. సమాధానం సి. లక్నో. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఐబీఎం వారి ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు ఏఐ రంగాలలో అభివృద్ధికి సహకరిస్తుంది. 9. హర్యానా ప్రభుత్వం ప్రతిపాదించిన సీఎం శ్రీ స్కూల్స్ ఏ కేంద్ర ప్రభుత్వ పథకం ఆధారంగా రూపొందించబడ్డాయి? ఏ. సమగ్ర శిక్ష. బి. పీఎం శ్రీ స్కూల్స్. సి. నవోదయ విద్యాలయ. డి. కేంద్రీయ విద్యాలయ. సమాధానం బి. పీఎం శ్రీ స్కూల్స్. కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ స్కూల్స్ తరహాలోనే హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలో సీఎం శ్రీ స్కూల్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 10. తిరుమల ప్రసాదంలో నాణ్యతను పరీక్షించడానికి మరియు కల్తీని గుర్తించడానికి ప్రవేశపెట్టిన టెక్నాలజీలు ఏవి? ఏ. ఈఐ. బి.
ఈ నోస్ మరియు ఈ టంగ్? సి. స్మార్ట్ టెస్టింగ్. డి. లేజర్ ల్యాబ్. సమాధానం బి. ఈ నోస్ మరియు ఈ టంగ్. తిరుమల లడ్డూ ప్రసాదంలోని నెయ్యి మరియు ఇతర దినుసుల నాణ్యతను పరీక్షించడానికి అధునాతన ఈ నోస్ మరియు ఈ టంగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. 11. నార్త్ ఈస్ట్ స్ప్రింగ్ ఫెస్టివల్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఏ. అస్సాం. బి. మేఘాలయ. సి. నాగాలాండ్. డి. మణిపూర్. సమాధానం సి. నాగాలాండ్. నాగాలాండ్లోని దిమాపూర్లో ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు ఈ వసంత ఉత్సవం నిర్వహించబడింది. 12. స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఏ. రాజన్ బజాజ్. బి. అనుపమ్ మిత్తల్. సి. విజయ్ శేఖర్ శర్మ. డి. అష్నీర్ గ్రోవర్. సమాధానం ఏ. రాజన్ బజాజ్. స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొత్త ఎండి మరియు సీఈఓగా రాజన్ బజాజ్ నియామకం జరిగింది. 13. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై తన 29వ వ్యవస్థాపన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంది? ఏ. ఫిబ్రవరి 15. బి. ఫిబ్రవరి 20. సి. ఫిబ్రవరి 25. డి. ఫిబ్రవరి 27. సమాధానం బి. ఫిబ్రవరి 20. 1997లో స్థాపించబడిన ట్రై ఫిబ్రవరి 20, 2026న తన 29వ ఫౌండేషన్ డేను జరుపుకుంది. ప్రస్తుతం అనిల్ కుమార్ లాహోటి దీని చైర్మన్గా ఉన్నారు. 14. నెక్స్ట్ జనరేషన్ ఎస్సీఆర్ రైల్ పార్సిల్ యాప్ను ఏ రైల్వే జోన్ ప్రారంభించింది? ఏ. సౌత్ వెస్టర్న్ రైల్వే. బి. సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్సీఆర్. సి. నార్దర్న్ రైల్వే. డి. ఈస్టర్న్ రైల్వే. సమాధానం బి. సౌత్ సెంట్రల్ రైల్వే. రైల్వే పార్సిల్ సేవలను సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే ఈ సరికొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 15. అటవీ, వన్యప్రాణుల రక్షణ మరియు వాతావరణ మార్పుల అంశాలపై భారత్ ఏ దేశంతో ఎంఓయు కుదుర్చుకుంది? ఏ. భూటాన్. బి. నేపాల్. సి. శ్రీలంక. డి. బంగ్లాదేశ్. సమాధానం బి. నేపాల్. ఫిబ్రవరి 26న ఢిల్లీలో జరిగిన సమావేశంలో అటవీ సంరక్షణ మరియు జీవవైవిధ్యం కోసం భారత్ మరియు నేపాల్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 16. భారత వైమానిక దళం సంయుక్త మారిటైమ్ వ్యాయామం కాలారీ లీప్ ఏ ప్రాంతంలో నిర్వహించింది? ఏ. అండమాన్ నికోబార్. బి. లక్షద్వీప్ మరియు మినికాయ్. సి. గల్ఫ్ ఆఫ్ మన్నార్. డి. రాన్ ఆఫ్ కచ్. సమాధానం బి. లక్షద్వీప్ మరియు మినికాయ్ దీవులు. లక్షద్వీప్ మరియు మినికాయ్ దీవుల పరిసరాల్లో భారత వైమానిక దళం ఈ వ్యాయామాన్ని నిర్వహించింది. 17. విశ్వగురు శ్రీల ప్రభుపాద గుజరాతీ జీవిత చరిత్ర పుస్తకాన్ని గాంధీనగర్లో ఎవరు విడుదల చేశారు? ఏ. నరేంద్ర మోదీ. బి. భూపేంద్ర పటేల్. సి. అమిత్ షా. డి. ఆచార్య దేవవ్రత్. సమాధానం బి. భూపేంద్ర పటేల్. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. దీని రచయిత ఉషా ఉపాధ్యాయ. 18. భారత నౌకాదళంలో చేరిన యాంటీ సబ్మరీన్ వార్ఫేర్ షిప్ ఐఎన్ఎస్ అంజదీప్ ఎన్నో నౌక? ఏ. 1. బి. 2. సి. 3. డి. 4. సమాధానం సి. 3. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన యాంటీ సబ్మెరీన్ షాలో వాటర్ క్రాఫ్ట్ వరుసలో ఇది 3వ నౌక. 19. అంతర్జాతీయ ధృవ పొలుబుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఏ. ఫిబ్రవరి 22. బి. ఫిబ్రవరి 27. సి. మార్చ్ 21. డి. ఏప్రిల్ 22. సమాధానం బి. ఫిబ్రవరి 27. ధృవ పొలుబుల సంరక్షణ, ఆర్కిటిక్ సముద్రపు మంచు నష్టం మరియు ధృవ పొలుబులపై వాతావరణ మార్పుల ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి ఫిబ్రవరి 27న అంతర్జాతీయ ధృవ పొలుబుల దినోత్సవం 2026 జరుపుకుంటారు. 2026లో ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని మోదీకి లభించిన అత్యున్నత పార్లమెంటరీ గౌరవం ఏమిటి? స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్. 2031 నాటికి చేనేత ఎగుమతుల్లో భారతదేశం ఎంత లక్ష్యాన్ని నిర్దేశించుకుంది? $10 బిలియన్. తల్లిదండ్రుల అంత్యక్రియలు నిర్వహించే హక్కు ఏ అధికరణం కింద ప్రాథమిక హక్కు అని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది? అధికరణం 21, ఆర్టికల్ 21. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన వారికి 25,000 రూపాయలు నగదు బహుమతి ఇచ్చే ఢిల్లీ ప్రభుత్వ పథకం ఏది? రహవీర్ పథకం. రహవీర్ స్కీమ్. 79వ బాఫ్టా అవార్డుల్లో బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న భారతీయ సినిమా ఏది? బోంగ్. మణిపురీ చిత్రం.
స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొత్త ఎండీ మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? రాజన్ బజాజ్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ తన 29వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంది? ఫిబ్రవరి 20, 2026. రైల్వే పార్సిల్ సేవలను సులభతరం చేసేందుకు ఎస్సీఆర్ రైల్ పార్సిల్ యాప్ను ప్రారంభించిన రైల్వే జోన్ ఏది? దక్షిణ మధ్య రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే. అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణ కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? నేపాల్. భారత వైమానిక దళం కళరీ లీప్ వ్యాయామాన్ని ఎక్కడ నిర్వహించింది? లక్షద్వీప్ మరియు మినికాయ్ దీవులు. విశ్వగురు శ్రీల ప్రభుపాద గుజరాతీ జీవిత చరిత్రను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఎవరు? భూపేంద్ర పటేల్, గుజరాత్. భారత నావికాదళంలో చేరిన 3వ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ నౌక పేరేమిటి? ఐఎన్ఎస్ అంజదీప్. ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల ఫాలోవర్లను దాటిన మొదటి ప్రపంచ రాజకీయ నాయకుడు ఎవరు? నరేంద్ర మోదీ. హెచ్ఐవి నివారణ కోసం లెనాకాపావిర్ మందును ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది? జింబాబ్వే. ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో ఐబీఎం ఏఐ టెక్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించబడింది? లక్నో. హర్యానా ప్రభుత్వం ప్రతిపాదించిన సీఎం శ్రీ స్కూల్స్ ఏ కేంద్ర పథకం ఆధారంగా రూపొందాయి? పీఎం శ్రీ స్కూల్స్. తిరుమల ప్రసాదంలో కల్తీని గుర్తించడానికి ప్రవేశపెట్టిన సరికొత్త సాంకేతికతలు ఏవి? ఈ నోస్ మరియు ఈ టంగ్. ఈ ప్రశ్నలు మీకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.